రామాయణంలో శ్రీరాముడు ఉంగరం నెపంతో తన పరమ భక్తుడైన హనుమంతుణ్ణి ఎందుకు దూరం పంపాడో వివరించే సంక్షిప్త సారాంశం ఇది. రాముని అవతారం ముగిసే సమయం దగ్గరపడినప్పుడు హనుమంతుణ్ణి దారి మళ్లించడానికి ఆయన ఆడిన ఒక అద్భుతమైన నాటకం, అలాగే దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో మనమిప్పుడు చూద్దాం. మొదటిది, రాముని అవతారం ముగిసే సమయం దగ్గరపడుతుంది. కాని ప్రాణాలు తీసుకెళ్లడానికి యముడు రావాలంటే హనుమంతుడు పక్కన ఉన్నంతవరకు అది అస్సలు సాధ్యం కాదు కదా. ఆ విషయం తెలిసిన రాముడు ఒక చిన్న ఉపాయం ఆలోచించి కావాలనే తన ఉంగరాన్ని ఒక రంధ్రంలో పడేసి దాన్ని తీసుకురమ్మని హనుమంతుణ్ణి అడుగుతాడు. ఇక రెండవది, స్వామి ఆజ్ఞ మేరకు హనుమంతుడు సూక్ష్మరూపం దాల్చి ఆ రంధ్రం గుండా ఏకంగా పాతాళలోకానికి వెళతాడు. కాని అక్కడికి వెళ్ళాక ఆయనకు పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఒక ఉంగరానికి బదులు ఏకంగా కొండంత ఎత్తులో వేలాది బంగారు ఉంగరాలు కనిపిస్తాయి. అప్పుడు ఆశ్చర్యపోయి అక్కడి నాగరాజును ఇదంతా ఏంటి అని అడుగుతాడు. చివరగా కాలచక్రం ఎలా పనిచేస్తుందో ఆ నాగరాజు వివరిస్తూ, ప్రతి త్రేతాయుగంలోనూ రాముని భూలోక యాత్ర ముగింపును సూచించడానికి ఆయన ఇలాగే ఉంగరాన్ని పడేస్తాడని చెబుతాడు. ఆ మాటతో హనుమంతుడికి అసలు నిజం అర్థమై హుటాహుటిన తిరిగి భూలోకానికి వచ్చేసరికి రాముడు తన అవతారం చాలించి విష్ణువుగా మారిపోతాడు. దేవుని అవతారాలైనా సరే కాలచక్రంలో ఒక నిర్ణీత సమయానికి ముగియక తప్పదనే ఒక గొప్ప సత్యాన్ని ఈ అద్భుత ఘట్టం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.